గతంలో అనకాపల్లి నుంచి పోటీ చేసి విజయం సాధించి సేవలు అందించానని వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ అన్నారు. సీఎం జగన్ ఆదేశానుసారం గాజువాకలో పోటీ చేస్తున్నానని తెలిపారు. గాజువాకలో గతంలో తన తాత, తండ్రి ఎమ్మెల్యేలుగా పనిచేసి సేవలనందించారన్నారు. ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందన్నారు. గాజువాకను మరింత అభివృద్ధి చేస్తానంటున్న వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్తో మా ప్రతినిధి మాధవి ఫేస్ టు ఫేస్. ప్రస్తుతానికి మనం గాజువాక నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ గారు ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆయన ప్రస్తుతం అంతా పాటు ఉన్నారు. ఆయన మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సరే, ఎన్నికల ప్రచారంలో వెళ్తున్నారు. అనకాపల్లి నుంచి గాజువాక స్థానానికి ఎన్నికలకు సంబంధించి కూడా అంటే చేర్పులు మార్పుల విషయంలో కూడా చాలా విమర్శలు ఉన్నాయి. సో ఇక్కడ ప్రజల్లో మమేకమవుతున్నప్పుడు ఎలాంటి స్పందన? నేను పుట్టి పెరిగినటువంటి ప్రాంతం మా గాజువాక. సో పొలిటికల్ గా కొన్ని నిర్ణయాలు పార్టీ అధ్యక్షులు వారు తీసుకున్నప్పుడు గతంలో నేను అనకాపల్లి నుంచి పోటీ చేసి నేను విజయం సాధించి ఆ ప్రాంతానికి సేవలు అందించాను. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు గాజువాక నుంచి పోటీ చేయాలని చెప్పి ఆదేశించారు. గాజువాకలో గతంలో నా తండ్రి గారు అలాగే మా తాతగారు ఇద్దరు కూడా శాసనసభ్యులుగా పనిచేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే నేను పుట్టి పెరిగినటువంటి ప్రాంతం, నేను నివాసం ఉండేటువంటి ప్రాంతం కూడా గాజువాక. సో అక్కడ అందరితో పరిచయాలు కానీ, ప్రాంతం మీద పూర్తి అవగాహన కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో నాకు పరిచయాలు కానీ, ఇవన్నీ నాకు కొత్తగా ఏమీ లేదు. ముఖ్యంగా ఎన్నికల ప్రచారం అనేటువంటిది సహజంగా రొటీన్ గా ఏ రకంగా జరుగుతుందో ఆ రకంగా జరుగుతుందో. అపూర్వమైనటువంటి స్పందన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ద్వారా, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం అన్ని కూడా పెద్ద ఎత్తున వారి అపూర్వమైనటువంటి స్పందన లభిస్తుంది. సో యువతకి ఎలాంటి హామీలు ఇస్తున్నారు? ఎందుకంటే మీ ప్రత్యర్థులు కూడా ఉపాధి కల్పించలేదు, సంక్షేమం అన్నారు కానీ అభివృద్ధి లేదు, యువతకి నోటిఫికేషన్స్ లేవు, ఇలాంటివన్నీ చెప్పి ప్రజలకు వెళ్ళడం జరుగుతుంది. ఉద్యోగాలు 2019 సంవత్సరం వచ్చేసరికి రాష్ట్రంలో 4 లక్షలు ఉంటే ఇప్పుడు 6,50,000 మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు. మరి 6,50,000 అంటే మరి 2.5 లక్షల మంది ఏ రాష్ట్రం నుంచి, ఏ దేశం నుంచి తీసుకొచ్చాం? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వారికి అంటే సచివాలయంలో ఇచ్చినటువంటి 1,30,000 ఉద్యోగాలు కావా? లేకపోతే ఆర్టీసీని విలీనం చేసి 50,000 మందికి వారికి ఉపాధి కల్పించాం, అది ఉద్యోగాలు కావా? లేకపోతే నర్సెస్ ని ఆల్మోస్ట్ 60,000 మంది నర్సెస్ ని రిక్రూట్మెంట్ చేశాం, అవి ఉద్యోగాలు కావా? లేకపోతే గతంలో 2014 నుంచి 19 వరకు 35,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ వస్తే 2019 నుంచి 24 మధ్యలో 1,03,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. సో ఎవరి హయాంలో ఎక్కువ వచ్చినట్టు? వాళ్ళ హయాంలో 70,000 మందికి 60,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే మేము 1,50,000 మందికి లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్ లో ఉద్యోగ అవకాశాలు కల్పించాం. ఇక ఎంఎస్ఎంఈస్ సంబంధించి మేము 15 లక్షల మందికి ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమం చేశాం. సో ఇవన్నీ కూడా లెక్కలు అనేటువంటి ఉన్నాయి. ఏదో సంక్షేమం జరుగుతుంది కాబట్టి సంక్షేమం ఒకటే కనబడుతుందంటే అవ్వదు. సంక్షేమంతో పాటు అభివృద్ధి, ఉపాధి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. రానున్నటువంటి కాలంలో కూడా ముఖ్యంగా గాజువాకు సంబంధించి కూడా పరిసర ప్రాంతాలన్నీ కూడా పారిశ్రామిక ప్రాంతాలు, సహజంగా ఉపాధి దొరకాలని చెప్పి ఒక ఉపాధి కావాలన్నటువంటి కోరిక ప్రతి ఒక్కరిలో ఉంటుంది. దానికి సంబంధించి కూడా ఒక కార్యాచరణ రూపొందించాం. నేను లోకల్ మేనిఫెస్టో కూడా ఒకటి ప్రకటించడం జరిగింది. దాని ప్రకారం వారికి మంచి ఉపాధి చూపించేటువంటి బాధ్యత కూడా తీసుకుంటాం. చివరిగా ఎవరైతే వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి గూండాలు, రౌడీలు అంటూ కూడా ఎవరైతే విమర్శలు చేశారో ఆ వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు కొనసాగిస్తామని కూడా చెప్తారు. ఈ పరిణామాన్ని ఎలా చూస్తారు? అదే అన్న, జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేశారో అంతకంటే ఎక్కువ చేసేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నారు. 3.5 సంవత్సరాల వరకు అసలు జగన్మోహన్ రెడ్డి గారు చేసినవన్నీ తప్పులే, ఏమీ ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఏమీ చేయలేదని చెప్పాడు. ఇప్పుడు ఎన్నికలకు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇచ్చేస్తాననేటువంటి మాట చెప్తున్నాడు. ఇప్పుడు వాలంటీర్లు ఉంటే 5,000 ఉన్నటువంటి వాలంటీర్ల ఆనరోరియం ఏదైతే ఉందో దాన్ని 10,000 చేస్తానన్నారు. అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానంటున్నాడు. తల్లికి మహాశక్తి అని చెప్పి రకరకాలైనటువంటి స్కీములు వారు చెప్తాం. ఉచితంగా బస్సు ఎక్కిస్తానంటున్నాడు మహిళల్ని అని చెప్పి. అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉచితంగా మహిళలకి బస్సు ఇస్తామని చెప్పి చెప్పుంటే నేను ఫ్లైట్ ఎక్కిస్తానని చెప్పి చెప్తాడు. సో చంద్రబాబు నాయుడు గారి మాటలకి లేదా ఆయన ఇచ్చేటువంటి హామీలకి హద్దు పొద్దు ఉండదు. అదే అందులోని ప్రజల తాలూకా ఆలోచనలు అవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఆయన చేసేటువంటి మోసాలు, గతంలో మోసపోయినటువంటి సందర్భాలు ఇవన్నీ కూడా మళ్ళీ ఆయన తిప్పికొడతాయనేటువంటిది బలంగా నమ్ముతా ఉన్నాం.